చేయలేదుగా, ఈడీ దర్యాప్తు అడిగినా చేయలేదుగా. అప్పుడైతే జగన్కి వ్యతిరేకం కదా బాబుకి వాళ్ళు, అయినా కూడా చేయలేదుగా వాళ్ళు. ఆంధ్ర విషయంలో వాళ్ళు వేచి చూసే దూరంతో ఉంటారు, ఇద్దరిని దూరం చేసుకోరు. తెలుగుదేశం కూటమిలో ఉండి దూరం కాదు, వైసీపీ కూటమి బయట ఉండి కూడా ఇది ఉంటుంది. మరొక కోణంలో ఐఎన్డిఏలోకి వెళ్ళి ఒక 8 పార్టీలు మద్దతు తీసుకొని కాంగ్రెస్ని ఇరుకుని పెట్టే ఒక మైండ్ గేమ్ ఏమన్నా జగన్ మొదలెట్టారు? అట్టేం లేదు. ఇప్పుడు ఏఐఏడిఎంకే దాంట్లో లేదు, లేదు. అట్లాగే ఇంకోటి ఏదో ముస్లిం పార్టీ ఉంది, అది కూడా దాంట్లో లేదు అక్కడ. కానీ కాంగ్రెస్ కి మద్దతు ఉంది కదా. కూటమిలో లేకపోయినా తమిళనాడులో కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చే పార్టీ కాదు కదా, డిఎంకే. అక్కడ డిఎంకే వీళ్ళు, ఏఐఏడిఎంకే వాస్తవికత వరకు ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి తటస్థులు కూడా వచ్చారు అక్కడికి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు. ఆమ్ ఆద్మీ పార్టీ ఐఎన్డీఏ కూటమిలో ఉన్నా ఢిల్లీలో హర్యానాలో వేరువేరుగా లేదా ఎవరికి వాళ్ళకి. కాబట్టి ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. బేసిక్ గా ఏంటంటే జాతీయ స్థాయిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీతో జగన్ కలవట్ల. కాంగ్రెస్ తో కలుస్తానంటే బీజేపీకి కాలుద్ది. కాంగ్రెస్ తో కలవనంత వరకు బీజేపీ సైలెంట్గా ఉంటుంది. తెలుగుదేశానికి ఎందుకు ఈ మద్దతు ఇచ్చిందంటే కూడా కాంగ్రెస్ తో కలవదు కాబట్టి. అంటే అంతకుముందు కలిసింది, అప్పుడే దెబ్బ కొట్టారు. కలవట్లేదు కాబట్టి ఇప్పుడు నేను ఖచ్చితంగా మీతోనే ఉంటానని 4 ఎంపీలని గిఫ్ట్ గా కూడా ఇచ్చారు కాబట్టి అది. ఇప్పుడు అయితే గీతే 2 కోణాలు. ఒకటి ఈయన కూడా ఒక 1 డజన్ మంది రాజ్యసభ సభ్యులు గిఫ్ట్ గా ఇవ్వాలి. 1 డజన్ కుదరదు, 11 కదా, 7గురిని ఇవ్వాలి. అందుకు సిద్ధపడతాడా? ఇచ్చి కప్పం కట్టినట్టది, అందుకు సిద్ధపడతాడా? లేదు, ఈయన 11 మందిని ఈయన దగ్గర ఉంచుకుంటేనే కేంద్రం దగ్గర స్ట్రాంగ్ గా ఉంటాడు.